మీడియా మిత్రులందరికీ స్వాగతం. మీ అందరి సహకారంతో ఎలక్షన్ క్యాంపెయిన్ అనేది మార్చి 16న నేను విజయవాడలో అడుగుపెట్టాను. మార్చి 13న మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేశారు నా అభ్యర్థిత్వాన్ని. మార్చి 16న విజయవాడలో అడుగుపెట్టాను. అడుగుపెట్టిన వెంటనే ఇక్కడ మీడియా మిత్రులందరినీ కలవడం జరిగింది. కొద్ది రోజుల తర్వాత ఆంధ్రప్రదేశ్లో 25 మంది పార్లమెంట్ అభ్యర్థులు ఉంటే 25 మంది ఇంకొక పార్లమెంట్ అభ్యర్థితో పోటీ చేస్తే నేను ఇంకొక ఎంపీ అభ్యర్థితో పాటు ఎక్స్ఎంపీతో పాటు కలుపుకుని మీడియా సంస్థలు కలుపుకుని టీవీ ఛానల్స్ కలుపుకుని కరపత్రాలు లాంటి పేపర్లతో కలుపుకుని అందరితో పోటీ చేయాల్సి వచ్చింది. కానీ ప్రజలు ఆ పైవాడి సహకారంతో మే 23న ఈ దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు సంచలనం చేయబోతున్నారు. నేను 3 వారాల క్రితమే చెప్పాను, ఆ స్టాండ్ బై ఉంటాను. ఈవేళ మీడియా సమావేశం ముఖ్యోద్దేశం ఏమిటంటే లా బ్రేకింగ్ని ఒక జన్మ హక్కుగా భావించే వాళ్ళందరికీ ఎవరో ఒకరు గుణపాఠం నేర్పాలి. నేను ఒక స్టాండ్ తీసుకున్నాను. ఒకళ్ళ గురించి వ్యక్తిగతంగా కమెంట్లు చేయనని, ఎవరి గురించి మాట్లాడనని, ఒక పాజిటివ్ పాలిటిక్స్, ప్రొడక్టివ్ పాలిటిక్స్ చేస్తాము, రియల్ పీపుల్, రియల్ ప్రాబ్లమ్స్, రియల్ డెవలప్మెంట్ ఫోకస్ చేద్దామని చెప్పాను. అలా కాకుండా ఉన్న విషయాలు మాట్లాడకుండా చాలామంది వ్యక్తులు, సంస్థలు అవాకులు చెవాకులు పిలిచారు. కొన్ని విషయాల మీద మీ అందరికీ ఏ క్లారిఫికేషన్ కావాలన్నా ఇస్తాను. లా బ్రేకింగ్ అనేది ఎవరైనా ఒకటే. ఒక వ్యక్తి, ఒక పార్లమెంటేరియన్, ఒక టీవీ ఛానల్, TV5 అనే సంస్థ ఒక 8 నిమిషాల వీడియో నడిపింది. మహా టీవీ నడిపింది ఒక వీడియో. ఒక పార్లమెంటేరియన్ నోటుకొచ్చినట్టు మాట్లాడారు. వీళ్ళందరి మీద వీళ్ళు లా బ్రేక్ చేస్తే వాళ్ళని లా పవర్ ఏంటో చూపించాలి వాళ్ళకి. నేను ఎవరితోటి ఇది పెట్టుకోను. నా పని ఏదో నేను చేసుకుంటూ వెళ్తాను. ఈ ఊరి నుంచి నేను రూపాయి తీసుకెళ్ళలేదు, ఈ ఊర్లో నేను రూపాయి చేసుకోలేదు. కానీ నాతో ఎవరైనా పెట్టుకుంటే ఆ పని అయ్యేంత వరకు వేరే పని పెట్టుకోను. ఇప్పుడు ఈ ముగ్గురి మీద ఇంకెవరున్నా కూడా, ఈ పార్లమెంటేరియన్ మీద, మహా టీవీ మీద, TV5 మీద సోమవారం నుంచి ఒక్కొక్కరి మీద 100 కోట్ల వర్త్ డిఫమేషన్ సూట్ వేస్తున్నాను. ఒక్కొక్కరి మీద 100 కోట్లు. వాళ్ళకి ఏమాత్రం పేరు ప్రఖ్యాతులు పరువులోనే మాకైతే తెలియదు. మాకైతే కొద్దో గొప్ప పరువు ఉంది. మా పేరున్న విద్యా సంస్థల్లో 1000 మంది విద్యార్థులు బయటకు వచ్చి ప్రపంచంలో అన్ని చోట్ల ఉన్నారు. 100 కోట్ల వర్త్ డిఫమేషన్ వేసి వేయటమే కాదు, అది 5 ఏళ్ళు పడుతుందా, 10 ఏళ్ళు పడుతుందా, 25 ఏళ్ళు పడుతుందా, దేవుడి దేవలో నేను ఇంకో 25 ఏళ్ళు ఉంటాను. ఎన్ని ఏళ్ళు పట్టినా కూడా, ఎన్ని 100 కోట్ల ఫీజు అయినా కూడా దాన్ని ఒక లాజికల్ కంక్లూజన్ తీసుకొచ్చేంత వరకు నేను నిద్రపోను. ఇలాగే కేజ్రీవాల్ కూడా అవాకులు చవాకులు పేలాడు. డేక్కుంటే వెళ్ళి క్షమాపణలు చెప్పాడు. నా మీద చెప్పారు, నెంబర్ 1 సిబిఐ కేసులో ఉన్నానని. సిబిఐ ఛార్జ్షీట్ మెమో తెప్పించాను, చూడండి. క్లీన్ బిల్ ఇచ్చింది మెమో. సిబిఐ కోర్టులో ఫైల్ చేసిన మెమో. కోల్గేట్ స్కామ్లో ఉన్నాను, మనీ లాండరింగ్లో ఉన్నారు నా సీఎం చంద్రబాబు గారు. యాజ్ ఆల్వేస్ చంద్రబాబు గారికి మన వాళ్ళు బ్రీఫ్డ్ సరిగ్గా చేసినట్లేరు. ఆ కోల్గేట్ స్కామ్లో ఉంది నవభారత్ పవర్, దాని తాలూకా ప్రమోటర్ వై హరిశ్చంద్ర ప్రసాద్. ఆ మనిషికి ల్యాండ్స్ అలొకేట్ చేసిన చంద్రబాబు నాయుడు గారు. వై హరిశ్చంద్ర ప్రసాద్ అని అతను సిబిఐ ఛార్జ్షీట్లో ఉన్నాడు. నేను ఎక్కడ ఏ సిబిఐ ఛార్జ్షీట్లోనూ లేని ఈ దేశంలో. నెంబర్ 1 ఫినాన్షియల్ టెర్రరిస్ట్ అన్నారు, స్కామ్స్టర్ అన్నారు, బ్లాక్మెయిలర్ అన్నారు. ఏదైనా మాట్లాడండి ఫ్యాక్ట్ బేస్డ్. 100 మాటలు చెప్పారు. వారు మాట్లాడిన ప్రతి మాట, ప్రతి వీడియో, ప్రతిదీ మేము ఫైల్ చేసి ఉంచాం. 11వ తారీఖు వరకు ఎందుకు మాట్లాడలేదు? జనాల్ని డైవర్ట్ చేయడానికి వీళ్ళు ఆడుతున్న మైండ్ గేమ్స్. మీ అందరికీ చెప్పాను నేను రెస్పాండ్ అవ్వనని. రెస్పాండ్ అవ్వాల్సిన టైంలో నా చేతులతో రెస్పాండ్ అవుతున్నాను. ఎందుకంటే ఈ ప్రాక్టీస్ ఇక్కడతో ఆగాలి. వీళ్ళకి గుణపాఠం నేర్పకపోతే సొసైటీకి మనం ఇట్లాంటి వాళ్ళు, ఇట్లాంటి ఈవిల్ ఫోర్సెస్ని ఎక్కడ ఉంచాలో ఉంచకపోతే ఎందుకు పనికిరాదు ఇది. వాళ్ళు ఎన్ని కమెంట్లైనా ఇవ్వండి, నేను చట్టపరంగానే చేసుకుంటా పోతాను. అది 5 ఏళ్ళ 10 ఏళ్ళ వాళ్ళ కొవ్వు కరిగేంత వరకు
కొవ్వు కరిగేంత వరకు. అంటే వీళ్ళని ఏమన్నా తిడదామంటే ఆ పేర్లతో తిడితే అడ్డగాడిలు అన్నామంటే అడ్డగాడిదలు ఫీల్ అవుతాయి, బర్రెలు అందామంటే బర్రెలు ఫీల్ అవుతాయి. వీళ్ళకి ఎలాగో బుర్రలు ఉండవు. వాళ్ళకి టికెట్లు ఇచ్చిన వాళ్ళ బుర్రలు ఏమని 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ అంటారు, మనీ లాండరింగ్ కేసు అంటారు. మనీ లాండరింగ్ కేసు ఏంటండి? ఆ సిబిఐ ఛార్జ్ షీట్ అయింది హరిశ్చంద్ర ప్రసాద్ పేరున. ఈడీ దాంట్లో మా పేరు ఉంది, అతను మాకు కట్టాల్సిన అప్ప డబ్బులతో కట్టాడు. అది మాకేం తెలుసు? మాకు సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చింది ఆ విటర్లో. ఈడీలో ఇంకో 4 రోజులు క్లీన్ చిట్ రాబోతోంది. మేము విదేశాలను తీసుకొచ్చిన ప్రతి డబ్బు ఆర్బీఐకి, ఎఫ్ఐపిబికి ఇన్ఫార్మ్ చేసి తీసుకొచ్చాం. ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా తీసుకొచ్చాం, ఆటోమేటిక్ రూట్ ద్వారా తీసుకొచ్చాం. మీ అందరి ప్రతి మీడియా మిత్రులకి తెలుసు. దీన్ని కలగాపులగంగా చేసి 2014లో ఇలాగే ఒక పత్రిక రాస్తే అప్పట్లో లీగల్ నోటీస్ ఇచ్చాం. ఆ పత్రిక ఇవాళ వరకు మళ్ళీ రాయలేదు. వ్యక్తిగత దూషణకి లిమిట్ ఉంటుంది. పబ్లిక్ లైఫ్, ఒక ఫిల్మ్ స్టార్ని బ్లాక్మెయిల్ చేసామన్నారు. మీ అందరికీ తెలవాల్సింది ఏంటంటే ఈ విజయవాడ నగరంలో 100 ఏళ్ల నుంచి ఉన్న సినీ చరిత్ర పరిశ్రమలో నేషనల్ అవార్డు వచ్చిన ఫిల్మ్ ప్రొడ్యూసర్ని. 150 సినిమాలు తీశాను, ఇప్పుడు ఫైనాన్స్ చేశాను, 25 సినిమాలు తీశాను. యు నేమ్ ఎనీ టాప్ స్టార్ మా దగ్గర 1 కాదు, 2 కాదు, 3 కాదు, 5-6 సినిమాలు వర్క్ చేశారు అందరూ. మహేష్ గారు 2 సినిమాలు, నాగార్జున గారు 2 సినిమాలు, 3 సినిమాలు, అనుష్క గారు 5 సినిమాలు, ఆర్య గారు 5 సినిమాలు. సౌత్ ఇండియాలోనే ఫస్ట్ కార్పొరేట్ సంస్థ చేసింది మేము. ఆ సదరు ఆర్టిస్ట్ గారు మాకు ఒక సినిమా సైన్ చేసి ఆ సినిమా యాక్ట్ చేయకుండా 1 వీక్ ముందు వెళ్ళిపోయారు. మేము సివిల్ క్రిమినల్ కేసు వేసాం. మేము ఇచ్చిన అడ్వాన్స్ కూడా వెనక్కి రాలేదు, అది వెనక్కి తిరిగి ఇచ్చారు. ఏమిటంటే రాజకీయ వ్యవస్థలోకి వచ్చినప్పుడు మీరు చేసింది చెప్పాలి. మీకు దమ్ము ఉంటే మీరు ఏమైనా పని చేస్తుంటే వ్యక్తిగత దోషం మీద చేయటం, ఒక లా బ్రేకింగ్ ఒక హ్యాబిట్ లాగా తీసుకున్న వాళ్ళందరికీ మళ్ళీ జీవితంలో లా బ్రేక్ చేయాలంటే ఈ ఊర్లో వణకాలి. అది మాత్రం నేను చేస్తాను. ఇది మీడియా పరంగా అందరికీ నేను తెలియజేస్తున్నాను. మండే నుంచి మా యాక్షన్ స్టార్ట్ అవుతుంది. ఇదేదో నేను లైట్గా చెప్పట్లేదు. ఎన్ని ఏళ్ళు బట్టినా కూడా ఆ సంస్థల్ని, ఆ వ్యక్తుల్ని అందరూ చాలా పరంగా చట్టరీత్యా చర్యలు తీసుకుంటా ఉంటారు. మేము చట్టరీత్యా చర్యలు తీసుకోం. చట్టరీత్యా ఆ చర్య తీసుకునేంత వరకు ఎన్ని ఏళ్ళు పట్టినా కూడా, ఎంత ఖర్చు అయినా కూడా మేము మాత్రం వదలం. మీ అందరికీ ఇవాళ ఏ ఐటమ్ మీద క్లారిఫికేషన్స్ కావాలని నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. మొన్నటిదాకా ఎందుకు సిద్ధంగా? ఇట్ ఇస్ బినీత్ మై డిగ్నిటీ టు ఈవెన్ ఆన్సర్ దోస్ స్టూపిడ్ అలిగేషన్స్. అలిగేషన్స్ వేరు, ఏం చేసినా ఫ్యాక్ట్ బేస్డ్గా ఉండాలి. ఫ్యాక్ట్ బేస్డ్ అంటే నన్ను ఒక ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ అంట, ఊరిని దోచుకోవడానికి వచ్చామన్నారు. అన్నీ అబ్స్ట్రాక్ట్ వర్డ్స్ అంతా వాడతారు. అసలు ఆ వర్డ్స్ ఇంగ్లీష్ కరెక్ట్గా పేపర్ మీద ఇంగ్లీష్లో రాయమంటే వాళ్ళకి ఇంగ్లీష్ కూడా రాదు. వాళ్ళకి ఇట్లాంటి వాళ్ళకి టికెట్లు ఇచ్చే వాళ్ళకి బుద్ధి ఉండాలి, వీళ్ళకి కాదు. గట్టిగా ఇంగ్లీష్ రాయటం చూసారా, వాళ్ళు రాయటం చూసారా? వీళ్ళు ప్రజాప్రతినిధులు, ఈ మీడియా సంస్థలు ఈ రకమైన క్యారెక్టర్ అసాసినేషన్ చేసిన ఏ మీడియా సంస్థనైనా రోడ్డు మీద ఈడిచి చేయకపోతే ఈ హ్యాబిట్ కంటిన్యూ అవుతుంది. This should start somewhere and this should stop somewhere. And I'm going to make sure such people are brought to task. We'll go to any extent of law to ensure that these people will comply with the laws of the land. Our founding fathers of this nation have created some acts, have created some protections for people, for individual space, for their privacy, and for their rights and privileges and their fame. మాకు సంస్థలు ఉన్నాయి, కుటుంబాలు ఉన్నాయి, ఎంప్లాయీస్ ఉన్నాయి. మేము ఎంప్లాయీలు రోడ్డు మీద పడేలా ఒకళ్ళ గురించి మాట్లాడుకుంటే వెళ్తే పుంకాలుగా ఈ ప్రెస్ మీట్ చాలదు. వాళ్ళ గురించి ఒక్క మాట మాట్లాడానా? ఇవాళ కూడా మాట్లాడట్లేదు నేను. మీరు ఒకవైపు చూపిస్తే 4 వేలు మీ వైపు చూపిస్తూ ఉంటాయి. ఇవాళ కూడా మాట్లాడట్లేదు. కానీ మాట్లాడిన వాళ్ళని కట్టడి చేయకపోతే ఈ ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది. లా బ్రేకింగ్ అనేది అన్యాక్సెప్టబుల్ ఇన్ ఎనీ ఫామ్. ఈ డిఫమేషన్ అనేది అన్యాక్సెప్టబుల్. అండ్ దిస్ షుడ్ స్టాప్ హియర్ and I'm going to make sure it stops here, whatever it takes. That's my request to each and every other media person. As always, మీ అందరు క్వశ్చన్స్ నేను అడిగితే క్లారిఫై చేస్తాను, ఎందుకంటే మీరంతా వెల్ ఇన్ఫార్మ్ పీపుల్. నాతో పాటు 3 వారాలు చూశారు ఇక్కడ. నేను ఫోకస్ అంతా ప్రాబ్లమ్స్, సొల్యూషన్స్ మీద పెట్టాను. చాలా స్పిరిటెడ్ క్యాంపెయిన్ చేశారు, ప్రజలంతా ఆశీర్వదించారు. బట్ ఈ పర్టికులర్ ఇష్యూ మీద నేను 11 వరకు మాట్లాడదలుచుకోలేదు. ఇవాళ వచ్చింది కాబట్టి పాయింట్ బై పాయింట్ రిబటల్ ఇవ్వగలను, పాయింట్ బై పాయింట్. ఇవాళ మీ ముందున్నాను. పొట్లూరి పీవీపీ అని అతను ఎక్కడ అంగుళం ల్యాండ్ లేదు గవర్నమెంట్ దగ్గర నుంచి, రిపబ్లిక్ ఆఫ్ ఇండియా నుంచి అని చెప్పాను. ఒక్క సిబిఐ ఛార్జ్ షీట్లో లేవు. మిస్టర్ 420 అని ప్రధానమంత్రి అనే బదులు వీరు అనుకోవాలి ఎవరు 420లని. ఈ 420 అందరికీ నాయకుడు ఏ 420 అనేది వాళ్ళకి వాళ్ళు ఆలోచించుకోవాలి.
ఇది నా విన్నపం. నేను చేయబోయే యాక్షన్ ప్లాన్ మండే స్టార్ట్ అవుతుంది. TV5, మహా టీవీ, ఆ పార్లమెంటేరియన్కి అందరినీ చెప్పా కదా, ఒంటిలో ఆఖరి కొవ్వొచ్చేంత వరకు పరిగెత్తిస్తాం. నెక్స్ట్ 25 ఏళ్ళు కాదు, 50 ఏళ్ళు పట్టినా కూడా ఎవరిని వదిలేదు లేదు. ఎనీ క్వశ్చన్స్ ఫ్రెండ్స్? ఇట్ ఇస్ బినీత్ మై డిగ్నిటీ ఈవెంట్ టు మెన్షన్ సచ్ నేమ్. వాళ్ళు అసలు వాళ్ళ రిప్రజెంటేటివ్ చెప్పుకోవడానికి సిగ్గుచేటుగా ఉంది. చూశారు కదా మీరు, ఎవరిలో కామెంట్స్ చేశారో మీకు తెలుసు. ఐ డోంట్ వాంట్ ఈవెన్ రిపీట్ నేమ్ ఆఫ్ సచ్ అన్బికమింగ్ పీపుల్ హూ. ఒక లా మేకర్ అంటే లాను బ్రేక్ చేయకూడదు. లాస్ మేక్ చేసేవాళ్ళు, లా మేకింగ్ కోసం పార్లమెంట్లో అడుగు పెట్టేవాళ్ళు పార్లమెంట్కి సిగ్గుచేటు. పార్లమెంట్ అంటే ఏమిటండి? దే మేక్ లాస్. చేసిన లాస్ అని ఎవరు పాటించాలి? మీరు నేను పాటించాలి. అట్లాంటి వాళ్ళే లాస్ బ్రేక్ చేస్తే ఇంకెలా? అసలు నేను ఇండివిజువల్గా వెళ్తున్నాను, పొలిటికల్గా చేయట్లా. ఇది ఒక ఇండివిజువల్గా వెళ్తున్నా. అది అది ప్రజాస్వామ్యంలో పోరాటం, అది వేరు. యుద్ధంలో ఒక నీతి అనేది ఉండాలి. ఆ యుద్ధ నీతి ఎలాగూ లేదు వాళ్ళకి. ఆ యుద్ధ నీతిలో వాళ్ళకి ఎలాగూ లేదు. వాళ్ళకి చేతనైనందులో కుట్రలు, కుతంత్రాలు, పోట్లు, వెన్నుపోట్లు అది లేదు. వాళ్ళకి ముందు వచ్చి ధైర్యంగా పోరాడే ధైర్యం కూడా లేదు వాళ్ళకి. చెప్పాం కదా, వాళ్ళంతా గుంట నక్కలు. మేము సింగిల్గా సింహాలుగానే వెళ్తాం, మా నాయకులు మేమందరం. ఈ గుంట నక్కలు అందరూ చేసుకునేవ్వండి, తప్పు లేదు. అది యుద్ధం, దెర్ ఇస్ నథింగ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్. దట్స్ ఓకే. వాళ్ళ చేతనైంది వాళ్ళు చేసుకున్నారంతే. ఇప్పుడు నేను వ్యక్తిగతంగా మాకు నేను ఇన్వెస్ట్ చేసిన సంస్థల్లో కానీ, నేను ఓనర్ అయిన సంస్థల్లో కానీ మాకు దగ్గర 40,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళందరూ దగ్గర 600 ఆఫీసులు ఉన్నాయి. వాళ్ళందరూ ఫోన్స్ చేసి అడుగుతున్నారు, ఏమిటండి ఇదని, ఈ నాన్ సెన్స్ ఏమిటని. 10 ఏళ్ల క్రితం ఇలాగ రాశారు, ఊరిని తాకట్టు పెట్టేసామన్నారు. మేము 145 కోట్లు పోగొట్టుకున్నాం, ల్యాండ్లు కొని ఇన్వెస్ట్మెంట్లు చేసి చీటింగ్ అయ్యి. మేము 10 ఏళ్ల క్రితం ఇలాగే రాశారు. ఇదే ముఖ్యమంత్రి గారు అప్పట్లో ప్రతిపక్షంలో గొడవ చేశాడు. ఏమైంది? సింగిల్ జడ్జి కమిటీ అన్నారు, సిబిఐ అన్నారు, ఈడీ అన్నారు. ఏమైంది? పీవీపీ నాని వాళ్ళ ఇంట్లోనే హ్యాపీగా ఉన్నాడు. ఇక్కడ మీ ముందే ఉన్నాడు విజయవాడలో. ఏ రోజు ఎక్కడ ఇబ్బంది రాలా. ఒక అరెస్ట్ అయిందా, ఒక ఛార్జ్ షీట్ అయిందా మా మీద? మా ముందు కాగితాలు కూడా తీసుకొచ్చాను, క్లీన్ బిల్ మెమో. ఇవన్నీ అండి. ఇది బేసిక్లీ ఏంటంటే, అందుకే నేను 11 వరకు మాట్లాడాల. ఇవాళ కూడా నేను ఒకళ్ళు విమర్శించట్లా, నేను చేయబోయే యాక్షన్ ప్లాన్ చెప్తున్నాను. విమర్శిస్తే నేను వేస్ట్ చేసుకున్న టైము. బట్ ఇది ఆగాలి. ఈ ప్రాక్టీస్ 25-30 ఏళ్ళు జరుగుతున్న ప్రాక్టీస్ ఆగకపోతే కనుక ఇది ఇంకా దిగజారుతుంది. మనం ఇప్పుడు ఇంకా ఈవెన్ వర్ ఫోర్స్ఫుల్గా ఎందుకున్నానంటే, నేను 20 రోజులు తిరిగాను. 1956 ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయినప్పటి నుంచి వాళ్ళ వరకు ఏ రాజకీయ నాయకుడు వెళ్ళని ప్రాంతాలకు వెళ్ళాను. ప్రతి కొండ ప్రాంతం తిరిగాను, ప్రతి కట్ట ఎక్కాను. లక్షల మంది మనుషులు కనుక్కున్నాను, వాళ్ళ జీవితాలు చూశాను. వాళ్ళు అడిగింది చూస్తే హార్ట్ బ్రేకింగ్ అంటారు చూసారా. మీ అందరికీ చాలామంది చూపించాను, ఇళ్లలో డ్రైనేజ్ వస్తుంది. వాళ్ళు అడుగుతుందల్లా ఇంట్లో నీరు, ఇంటి బయట లైటు, ఇంటి బయట డ్రైనేజ్. ఈ 3 తప్పితే 40% హౌసెస్ ఈ నగరంలో ఇట్లా నేబర్హుడ్స్లో ఉన్నాయి. దాటి మీద ఫోకస్ చేద్దాం, వాటి మీద డిబేట్ చేద్దాం. అలాగే ఓపెన్ ఛాలెంజ్లు విసరటం లాంటివి చేయను. ఎందుకంటే వాళ్ళు రెడీ, డిబేట్కి రమ్మనండి, కాగితాలు తీసుకుని రమ్మనండి. ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ చేసిన అలిగేషన్స్ అన్నింటిలోనూ పట్టరమ్మనండి. నాదురుగుళ్ళు అన్నారు, సిబిఐ ఛార్జ్ షీట్లు అన్నారు, ఈడీ అన్నారు, కోల్గేట్లు అన్నారు, అన్నిటి పట్టరమ్మనండి పేపర్లు. ఇంకా డిబేట్లు అవసరంలా, కోర్టులోనే తెలుసుకుంటాం. కోర్టే డిసైడ్ చేస్తుంది వీళ్ళు డిఫేమ్ చేస్తారా లేదనేది. అది 1 సంవత్సరం పడుతుందా, 5 ఏళ్ళు పడుతుందా, 25 ఏళ్ళు పడుతుందా, ఎన్నేళ్ళు పెట్టినా కూడా కోర్టులో కంటిన్యూ చేస్తూనే ఉంటాను. సార్, తెలుగు జాతి చరిత్రలో యూటర్న్ అనే పదానికి నిఘంటువులో మార్చేస్తారు దాన్ని. ఒక 50 ఏళ్ల తర్వాత యూటర్న్ అంటే చంద్రబాబు నాయుడు గారు అని పేరు పెడతారు. 2014లో గెలిచినప్పుడు ఈవీఎంలే కదా, ఇది ఈవీఎంలు నొక్కారు కదా. 2019లో ఇదే ఈవీఎంలు. ఏది నొక్కినా ఓట్లన్నీ ఫ్యాన్కి వెళ్ళిపోయినాయి అంటున్నారు. మరి టెక్నాలజీ అనేది కనిపెట్టిందే మీరు, కంప్యూటర్ నేర్పిందే మీరు, బిల్గేట్స్ గారే మీ ఫ్రెండు, సత్యనాథన్ మైక్రోసాఫ్ట్ సీఈఓ చేసిందే మీరు. మీకు ఫోన్ చేస్తే బిల్గేట్స్ గారు పరిగెత్తుకొచ్చేస్తారు. ఆ ఈవీఎంలను మీరు టెస్ట్ చేయించుకోవచ్చు కదా. మరి ఎలక్షన్ ముందు ఆ ఈవీఎంస్ అని చెక్ చేయడానికి మీ ఏజెంట్స్ అంతా వచ్చారు కదా. అసలు ఈవీఎంఏ వద్దు, పేపర్ బ్యాలెట్ దానికి వెళ్దామని మీరు ఎందుకు స్టార్ట్ చేయలేదు? మీరు
14లో గెలిచారు. టెక్నాలజికల్ గ్లిచెస్, టెక్నాలజికల్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి అంటే అసలు అది ఎంత రోబస్ట్, ఫుల్ ప్రూఫ్ అనేది మీరు వ్యాలిడేట్ చేసుకోండి. అసలు ఈ దేశం టెక్నాలజీ నేర్పింది మీరు కదా సార్. ఏదో మీలాంటి పుణ్యం అని చెప్పి మేము నేర్చుకున్నాం టుక్కు కనుక కీబోర్డ్ నేర్పడం. లేకపోతే మాకు నేర్పింది ఎవరు? మా అందరికీ చంద్రబాబు నాయుడు గారే కదా నేర్పింది. సత్యనారాయణ మైక్రోసాఫ్ట్ సీఈఓ చేసింది ఆయనే. అసలు మా తెలుగు జాతి మొత్తానికి అన్నీ నేర్పింది ఆయనే. వారి ఆద్యులు. వారికి ఆ మాత్రం తెలియదా? టెక్నాలజికల్ ప్రాబ్లం వస్తే ఎంతమంది ఉన్నారు తెలుగు వాళ్ళు ప్రపంచంలో టాప్ పొజిషన్స్లో? ఫోన్ చేస్తే వచ్చేస్తారు, అరగంటలో దాన్ని రిగరస్ టెస్ట్ చేయొచ్చు. మనిపులేట్ చేయగల విధంగా సాఫ్ట్వేర్ డిజైన్ చేయబడిందో లేదో చెక్ చేయొచ్చు. ఆ స్ట్రెస్ టెస్ట్లు అన్నీ చేయొచ్చు. ఈ రకమైన మెషిన్ని ఈ కోడ్ బ్రేక్ చేయొచ్చా, దీన్ని ఎలా ప్రీ ప్రోగ్రామింగ్ చేయొచ్చా, ఇట్లాంటివన్నీ చేస్తారండి. ఇది ప్రపంచంలో కల్లా బిగ్గెస్ట్ డెమోక్రసీ. యూర్ టాకింగ్ అబౌట్ బిలియన్ ఓటర్స్ గోయింగ్ టు ఓట్. దిస్ ఇస్ అన్ ఎక్సర్సైజ్ ఆఫ్ ఎ డిఫరెంట్ మ్యాగ్నిట్యూడ్. అందులో ఇవాళ రేపు లాస్ట్ 10 ఏళ్లలో టెక్నాలజీ ఎంత ఇవాల్వ్ అయిందండి. రోడ్డు మీద రిక్షా వాడు డిజిటల్ పేమెంట్లు వచ్చినాయి, డిజిటల్ బ్యాంకింగ్లు వచ్చినాయి. ఆ డేటా ఎంత జాగ్రత్తగా ఉంటుంది. 10 ఏళ్ళకి వాళ్ళకి ఎవ్రీ ఇయర్ అసలు డేటా టెక్నాలజికల్ అడ్వాన్సెస్. సార్, అమెరికా లాంటి ప్రాంతాల్లోనే వాళ్ళు మామూలుగా బ్యాలెట్ సిస్టమ్ పెడుతున్నారు. మనకి ఎందుకు పెట్టారు? అది టెక్నాలజీ ఎక్కువ కదా వాళ్ళకి. వాళ్ళతో పాటు సమానంగా ఉన్నాం మనం. వాళ్ళతో పాటు సమానంగా ఉన్నాం. అది ఎలక్షన్ కమిషన్ రాజకీయ పార్టీలు తీసుకోవాల్సిన డెసిషన్. వాళ్ళు ఒక పక్క ఈవీఎంలకు ఒప్పుకుని 14 ఎలక్షన్కి వెళ్ళారు కదా, మరి ఆవేళ ఆపుకోవాల్సింది, 2009లో ఆపుకోవాల్సింది. దానికి 2014లో క్రిటిసిజం ఏమైనా వచ్చిందండి? పేపర్ ట్రైల్ లేదన్నారు. పేపర్ ట్రైల్ పెట్టారు కదా. అప్పుడు మీరు అందరూ ఓట్లు వేశారు కదా. ఓట్లు వేసినప్పుడు మీరు నొక్కిన దానికి బయట ప్రింట్ పడిందా లేదా? అందరూ చూసారా లేదా? క్లియర్గా కనపడింది. వీప్యాట్స్ అన్నీ ఉన్నాయి. ఇంకంతకన్నా ఉందండి. సో మెనీ బెల్ట్స్ అండ్ విజిల్స్, ఆడిట్స్ ఉన్నాయి. ఇది ఇవాళ నుంచి ఏంటంటే ఒక ప్రజాభిప్రాయాన్ని షేప్ చేయటం, వీళ్ళకి తెలిసిందల్లా పబ్లిక్ ఒపీనియన్ షేప్ చేయటం. అది హిట్లర్ గోబెల్స్తో ఎండ్ అయిపోయిందండి. ఇక సాగదా ఆటలో. ప్రజాభిప్రాయాన్ని పాప హౌస్ వైఫ్స్ని, లేడీస్ అందరినీ ప్రెస్ మీట్లు పెట్టి ఏ ఓటు నొక్కినా ఫ్యాన్కి వెళ్తుందని చెప్పటం. మే 23 ఎలాగో తుఫాను చూస్తారు, ఎలా ఉంటుందో రిజల్ట్. ఫ్యాన్ చేయబోయే తుఫాను మే 23 చూస్తారు మీరందరూ. దాంట్లో డిస్కషన్ కూడా లేదు. దానికి వంకలు చెప్పించుకోవడానికి ఇవన్నీ. నువ్వు వచ్చి బ్యాటింగ్ చేయవయ్యా మగడా అంటే బ్యాట్కి క్రాక్ వచ్చింది, పిచ్చి మీద వాన పడింది, ఈ కబుర్లు చెప్పడం ఏంటండి? వచ్చి మ్యాచ్ గెలువు. వాళ్ళు 11 మంది కాదు 12 మంది ఆడారు, వికెట్ కీపర్ గ్లౌజులు ఎక్కువ పెట్టుకున్నాడు. ఈ కబుర్లన్నీ ఎందుకు చెప్తారండి? ఉన్నమా వచ్చి రణరంగంలో మా కళ్ళతో మేము చూసాం. నేను మొన్న టైమ్స్ నో డిబేట్ వెళ్ళానండి. టైమ్స్ నో డిబేట్కి వెళ్ళాను. ఎవరు? ఎంపైర్ కాదండి, వారే ప్రభుత్వం. అసలు ప్రభుత్వం ఎక్కడ ఉంది? ఎలక్షన్ కమిషనే ప్రభుత్వం. అది గత 70 సంవత్సరాలకు ఉన్న సంస్థ. అంటే వీరు చేస్తే శృంగారం, వీళ్ళు గెలిచినప్పుడు వాళ్ళంతా నిష్పక్షపాతంగా వ్యవహరించారు. 2014లో ఏమన్నారండి వీరు? తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్. అవన్నీ మీకు చెప్పనవసరంలా. 4.5 ఏళ్ళు వీళ్ళు సంసారం చేశారు. మళ్ళీ ఒకేసారి మళ్ళీ మా మీద అంటాం. ఈ అలిగేషన్స్ అన్ని నేను నిన్నటిగాక మొన్న నైట్ ఎలక్షన్ అయిన రోజు నైట్ టైమ్స్ నో డిబేట్లో ఉన్నాను. ఇదే క్వశ్చన్స్ ఎలక్షన్ ఇష్యూస్ మీద. వాళ్ళకి సమాధానం చెప్పడానికి సమాధానం లేదు. పాయింట్ బై పాయింట్ సమాధానం చెప్పాలి. ఏం చెప్పినా ఫ్యాక్ట్ బేస్డ్గా మాట్లాడాలి. మిత్రులందరినీ కోరుకునేది అవుతుంది. నేను ఈ మాట మీకు బోర్ కొట్టేస్తుంది వచ్చే 5 ఏళ్లలో. ఏం మాట్లాడినా ఫ్యాక్ట్ బేస్డ్గా మాట్లాడదాం అంటాం. ఒక ఫ్యాక్ట్ బేస్డ్ అంటే ఒక పర్సన్ గురించి మాట్లాడితే ఒక దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నా అంటే ఛార్జ్ షీట్ ఉందా? నేను ఛార్జ్ షీట్లో ఉన్నాను అన్నారు. ఎఫ్ఐఆర్కి ఛార్జ్ షీట్లు కూడా తెలవనాళ్ళు. అన్ఫార్చునేట్లీ ఈ మాత్రం బుర్ర లేని బర్రెలు ప్రజాప్రతినిధులు అంటే ఏం చేస్తాం? ఎవరి కాళ్ళు వాళ్ళు గొప్ప అనుకుంటారండి. అనుకోనివ్వండి, ఏముంది, ఇంకో 5 వారాలే కదా ఈ డిబేట్ డిస్కషను. ఒకటైతే నేను నా వ్యక్తిగత ఒపీనియన్ అయితే, నేను ఎన్ని వేల మందిని కలిశానో మీరు చూశారు. మీ అందరికీ ఒకటే చెప్పాను, సగం మంది ఈ ప్రభుత్వంలో ఏ రోజు లేదు. మార్చి 22 చెప్పాను, ఈ రకమైన క్రౌడ్ నేను లాగూలేసినప్పుడు రామారావు గారికి చూశానని. అది నేను చెప్పిన మాట ఎందుకని ఏ రోజు అన్నాను కానీ వాళ్ళందరూ రిపోర్ట్ చేశారు. 1983 తర్వాత ఇది హైయెస్ట్ ఓట్ పోలింగ్ అని. 1983 తర్వాత హైయెస్ట్ పోలింగ్ పర్సంటేజ్. నా కళ్ళతో చూశాను, ప్రజాగ్రహం చూశాను.
ప్రజాగ్రహం అంటే ఏంటో వచ్చే సగం మంది ప్రజల గ్రామాల్లో మీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెందిన వారు కాదు, భారతదేశ భూభాగంలో మీరు ఒకరు కాదు, ఎలినేట్ చేసి వాళ్ళకి 5 ఏళ్ళు ఏ ప్రభుత్వం బెనిఫిట్స్ ఇవ్వకుండా ఎలినేట్ చేశారు. ఆ ప్రజాగ్రహాన్ని నా కళ్ళతో నేను చూశాను. రాజశేఖర రెడ్డి గారికి ఉన్న ప్రజాదరణ చూశాను. జగన్మోహన్ రెడ్డి గారితో నమ్మకం చూశాను. ఇవన్నీ మాట్లాడితే నేను మళ్ళీ క్లీషేడ్గా లాస్ట్ 3 రోజులు మాట్లాడినట్టే ఉంటుంది. మాట్లాడితే తినబోతూ రుచులు ఎందుకండి? తినబోతూ రుచులు ఎందుకు? మే 23న మీరే చూస్తారు. సార్, మీ పార్లమెంట్ పరిధిలో మైలవరంలో జక్కంపూడి, కొట్టెలపూడి, అలాగే తిరువూరు నియోజకవర్గంలో కొన్ని ప్రాంతాలు మొత్తం కూడా రాత్రి 2-4 కూడా అయిన సందర్భం ఉంది పోలింగ్ చేశారు. ఈ విషయంలో ఈవీఎంలో ఈ మొరాయింపు విషయంలో మీరు ఏమైనా కలిసే అవకాశం ఉందా? ఈసీలు కానీ ఏమన్నా లేదా లైట్ తీసి వదిలేస్తారా? అంటే మేము ఆ రోజు నేను ఉన్నానండి జక్కంపూడిలో 11:45 పనిచేసిన ఫస్ట్ ఈవీఎం మళ్ళీ ఆగిపోయింది. మళ్ళీ 2:45 మొదలెట్టింది. ఆ రోజు నేను పడిన బాధ అంటే 1000 మంది లేడీస్ పొద్దున్నే 6:30కి వచ్చారు వేటు వేయడానికి. 1000 మంది నుంచున్నారు చిన్న రూమ్లో. వాళ్ళకి మంచినీళ్ళు ఇచ్చింది లేదు, నుంచోటానికి లేదు. ఆ రోడ్డు చివరి నుంచుని అక్కడున్న సదరు మంత్రి మనుషులు ఓట్లు కొంటున్నారు. మేము ఎక్కడికి వెళ్తే వాళ్ళు పారిపోతున్నారు. పోలీసు యంత్రాంగం పేరు కూడా చెప్తున్నా, ఆయన పేరు ప్రసాదరావు అని, ఆయన సర్కిల్ ఇన్స్పెక్టర్. నేను కమిషనర్ గారికి నేను రైటింగ్ ఇవ్వబోతున్నా. టోపీ తీసి జీపులాట కూర్చొని చెద్దులాసంగా చూస్తున్నాడు 4 గంటలు. లేడీస్ పాపం బట్టలు చిరిగిపోయి వాళ్ళని లాగుతున్నారు. ఆ తర్వాత నేను అక్కడికి వెళ్ళి ఇష్యూ రైజ్ చేస్తే డీసీపీ గారు వచ్చి వాళ్ళందరినీ కంటిన్యూ చేసి నైట్ 2 o'clock వరకు ఓటింగ్ చేయించారు వాళ్ళందరితో. ఒక లా లేదు, ఒక ఆర్డర్ లేదు. ఈ కైండ్ ఆఫ్ సిస్టమాటిక్ అబ్యూస్ నా చిన్నప్పుడు నేను ఎమర్జెన్సీలో గురించి చదివాను పుస్తకం. 1977 ఎమర్జెన్సీ గురించి నేను చాలా చదివాను. నా కళ్ళతో నేను చూశాను ఎమర్జెన్సీ అంటే ఏమిటనేది. ఒక పోలీస్ సంస్థలను నిర్వీర్యం చేసేసి ఎక్కడికక్కడ దాన్ని మళ్ళీ ప్రజల మీద తిరిగి వేయటం, ఏమనంటే ఈవీఎంల మీద నెడతాం. వాళ్ళు చేసిన అబ్యూజ్ నా కళ్ళతో ఒక క్యాండిడేట్గా నేనే చూశాను. అన్ప్రెసిడెంటెడ్, అన్పారలల్డ్ ఇన్ ఇండియన్ హిస్టరీ. 77లో జరిగింది ఎమర్జెన్సీ టైంలో, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాం. మీరే చూశారు, స్పీకర్ గారు వెళ్ళి తలుపులు వేసుకున్నారు. వీళ్ళ ప్రజాప్రతినిధులు. ఇంకేంటి సార్ క్వశ్చన్స్? నేను ఇది అడుగుతున్నారు తమరు. సో బేసిక్లీ ఏంటంటేనండి, మీరు తోడ్పడాల్సింది ఎవరో లా బ్రేక్ చేసినా, నేనైనా ఎవరైనా కూడా వాళ్ళకి చట్టరీత్యంగా ఏ రకమైన చర్యలు తీసుకోబోతున్నాం. డిఫెమేషన్ స్టార్ట్ చేస్తున్నాం, మండే యాక్షన్ స్టార్ట్ చేస్తున్నాము. వీళ్ళందరి మీద ఒక్కొక్కరి మీద 100 కోట్లు. దానికి ఎన్ని 100 కోట్లు ఖర్చు అయినా నేను పెట్టదలుచుకున్నాను. కానీ వీరిని మాత్రం 5, 10, 25 ఏళ్ళు అయినా కూడా వదిలేది లేదు. మళ్ళీ జీవితంలో ఎవరైనా మైక్ పట్టుకుని నేనైనా ఎవరైనా మాట్లాడాలి అంటే 2కి 3 సార్లు డబుల్ చెక్ చేసుకుని మాట్లాడాలి. వ్యక్తిగత దోషంలోకి వెళ్ళారంటే 1కి 3 సార్లు ఆలోచించి మాట్లాడాలి. ఇది ఒక గుణపాఠం కావాలి రాజకీయ వ్యక్తులకి, మీడియా సంస్థలకి, అందరికీ ఒక గుణపాఠం అయ్యే విధంగా. దిస్ ఈజ్ మై కాంట్రిబ్యూషన్ ఈజ్ గోన్ స్టార్ట్ ఫ్రమ్ టుడే ఇన్ పబ్లిక్ సర్వీస్. దిస్ ఈజ్ మై కాంట్రిబ్యూషన్ టు ద సొసైటీ అండ్ ఐఎమ్ గోన్ టు మేక్ ఇట్ హ్యాపెన్. థ్యాంక్ యూ వన్స్ అండ్ ఆల్. థ్యాంక్ యూ అగైన్. జై హింద్.